నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త ఎవరో చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శకైతే వెళ్ళారు। దాని మీద తీవ్ర దుమారమే లేసింది। అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుని ఉంటే నేను గనుక తలుచుకుంటే అసలు నువ్వు రాప్తాడులో అడుగు పెట్టేవాడివా అని చెప్పి పరిటాల సునీత గారు అయితే ఆయనకి వార్నింగ్ అయితే ఇచ్చారు। అది చూద్దాం రండి। నేను అనుకుంటే ఇక్కడ కాలు పెట్టేవాడివా, చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటావా? వచ్చింది ఏం పని? పరామర్శించడానికి వస్తే మా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో? ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా వేరే ఇతర ఇబ్బందులు ఉన్నాయా? నేనున్నాను, అతను పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీ అధినేతగా అంతో కొంత ఆర్థిక సహాయం చేసి లేదా ఏదైనా కష్టాలుంటే తీరుస్తానని హామీ ఇవ్వడం పోయి జన సమీకరణ చేసి ధర్మవరం నుంచి, తాడిపత్రి నుంచి, అదేవిధంగా రాయదుర్గం నుంచి, అనేక కళ్యాణదుర్గం నుంచి, అనంతపూర్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయించుకొని బల ప్రదర్శన చేయడానికి పరామర్శకు వెళ్ళాడు। అక్కడ జేజేలు కొట్టించుకున్నాడు। అక్కడ కార్యకర్త చనిపోయి వాళ్ళ కుటుంబము దుఃఖ సాగరంలో ఉన్న పట్టించుకోకుండా వెళ్ళి జేజేలు కొట్టించుకుంటావా అని అడుగుతోంది। పరామర్శలకు ఎలా వెళ్ళాలో తెలియదా? చనిపోయిన కుటుంబాన్ని ఎలా పరామర్శించాలో కూడా తెలియదు। అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు। ఎక్కడ చూడు రాజకీయాలు చేసేది నీ పని। శవం కనబడితే చాలు శవ రాజకీయం చేయడానికి వచ్చేస్తావు అని చెప్తా ఉంది। ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు। తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు లింగమయ్యకు న్యాయం చేస్తాడా? తల్లిని తరిమేశాడు, చెల్లికి ఆస్తులు ఇవ్వని చెప్పి కోర్టుకు వెళ్ళాడు। మేన కోడలు మేనల్లుడు ఆస్తులు కొట్టేసిన ఈయన లింగమయ్యకు న్యాయం చేస్తాడా అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు అంటున్నారు। ఇది చూడండి, ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు। తాము అనుకొని ఉంటే జగన్ రాప్తాడు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేడని ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు। తన నియోజకవర్గంలో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు। ఈయన మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులను బట్టలిప్పదీసి కొడతానని చెప్పిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు। ఏం మాట్లాడారంటే, జగన్ పరామర్శకు వచ్చాడా, ఎన్నికల ప్రచారానికి వచ్చాడా అని ప్రశ్నించారు। చావు ఇంటికి వచ్చి జగన్ జేజేలు కొట్టించుకుంటున్నాడని విమర్శించారు। జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, నార్మల్ సెక్యూరిటీ చాలని అన్నారు। కానీ ఈయన చెప్తున్నట్లు పోలీసులు ఎవరు ఆయన్ని పర్యటించద్దని అడ్డుకోలేదని కూడా చెప్పారు। జగన్ అనుకూల మీడియా మాత్రం జగన్ను వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు। నిన్న ఇంకొక వీడియో వైరల్ అయింది। ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి జన సమీకరణ చేయమని చెప్పి ఆదేశాలు కూడా వచ్చినట్లు పక్క నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసి చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుని ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఆయనకి సెక్యూరిటీ ఇస్తే వాళ్ళను కూడా మాకు అసలు సెక్యూరిటీ లేదు, అప్పుడు హత్య జరిగినప్పుడు కేసే బుక్ కాలేదు, నిందితులు అరెస్ట్ కాలేదు, కాబట్టి పోలీసులది మొత్తం నేను అధికారంలోకి వస్తే బట్టలు ఊడదీసి కొడతానని చెప్తే దానికి ఆమె స్పందిస్తూ చావి ఇంటికి వచ్చి ఇట్లా మాట్లాడేది, ముందు మాట్లాడేది నేర్చుకో, ముందు నీ తల్లిని చెల్లిని, ఇక్కడ చూడండి తల్లి చెల్లి సంగతి ఏంటి? జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ జగన్ చదివాడని ఆరోపించారు। పరీక్షల్లో కాపీ కొట్టినట్లుగా పేపర్లు చూసి చదువుతున్నాడని సెటైర్లు వేశారు। పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని, కానీ దాన్ని కొడవన్లు మారణాయుధాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డాడు। అలాంటివి పులివెందుల్లోని బాత్రూముల్లో చంపేందుకు ఉపయోగిస్తారని అన్నారు। ఈ కొడవన్లు మారణాయుధాలు మా రాప్తాడులో లేదు, పులివెందుల్లో ఉంటాయి, పులివెందుల్లో కూడా బాత్రూంలో వాడుతారని ఇండైరెక్ట్గా వైఎస్ వివేకానందారెడ్డి గారి హత్య గురించి అయితే ప్రస్తావించడం జరిగింది। సో జగన్ మేము అనుకుంటే నువ్వు రాప్తాడులో కాలు కూడా పెట్టేవాడివి కాదు, నీకంత సీన్ లేదు అని చెప్పి పరిటాల సునీత గారు అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।